ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు నేను స్వామి శివానంద సరస్వతి వారు డివైన్ లైఫ్ సొసైటీ వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని నేను వారు ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అనేటువంటి గ్రంథం రాశారండి. దాంట్లో చాలా విషయాలు చిన్న చిన్న వాక్యాల్లో ఉంటాయి. వారు ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని నేను తెలుగులో నా స్వేచ్ఛానువాదం చేసుకున్నానండి. ఇదివరలో కొన్ని చెప్పాను, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాను. ఇప్పుడు 10వ చాప్టర్ అవుతోందండి. ఈ 10వ చాప్టర్లో 176 వాక్యం. అంటే నేను వాక్యం ముందులో చెప్తున్నాను, తర్వాత చదువుకుని వెళ్ళిపోతున్నాను విషయాన్ని. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నానండి. స్వామి చెప్తారు, భక్తి ధ్యానం వలన మనస్సు శుభ్రపడుతుంది. కొలిమిలో వేసిన బంగారం ఎలా శుభ్రపడుతుందో అలాగే ఆత్మపరంగా ధ్యానం చేయడం వలన మనోశుద్ధి కలిగి ఆధ్యాత్మిక ఉన్నతి పొందగలరు అని చెప్పారు స్వామి. పరిశుద్ధమైన మనస్సు ఏ విషయాన్నైనా సరే చక్కగా అవగాహన చేసుకోగలదు. అది విషయాల లోతుల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఇంద్రియాతీత వస్తు విషయాలను కూడా అర్థం చేసుకుంటుంది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉంటాయండి. ఆ చతుష్టయం మనకి బహుశా ఈ ఇంద్రియాతీత విషయాలు మనం అర్థం చేసుకుంటారు అని చెప్పడం యోగపరంగా ఏంటంటే, మనకి ఈ ఉపనిషత్తులు వేదాలన్నీ కూడా మన పూర్వపు ఋషులు చాలా తీవ్రమైనటువంటి ఆ ధ్యానంలో ఆ డీప్ మెడిటేషన్లో కూర్చుంటే వాళ్ళకి తట్టినటువంటి విషయాలు అన్నమాట. అందుకే వేదాలు అపౌరుషాయాలు అన్నారు. అంటే పురుషుల చేత సృష్టింపబడలేదు అపౌరుషాయాలంటే. అంచేత అవన్నీ కూడా అలాగే సాధించుంటారు మన పెద్దవాళ్ళు ఆ యోగ ప్రక్రియల్లో కూడా. సరేనండి, ధ్యానం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. నిరంతర ఆత్మధ్యానం వలన జీవన్ముక్తులు అవుతారు. వాళ్ళు మనకి చూస్తూనే ఉంటాం. ఈ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మౌనస్వామి, త్రిలింగ యోగి, ఇంకా ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడరు. నిరంతరం కూడా మౌనంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు మన కోసం కొన్ని విషయాలు చెప్తున్నారు వాళ్ళ ధ్యానంలోంచి బయటకు వచ్చి. అంతేగాని ఎప్పుడు కూడా నిరంతరం ధ్యానంలో ఉంటారండి వాళ్ళు. తర్వాత చెప్తారు స్వామి, కల్మషం లేని పరిశుద్ధత, వాటికి సంబంధించిన గుణాలైన నిరాడంబరత, నిష్కపటం, స్పష్టత, సత్యసంధత, అమాయకత్వం, మంచితనం, ఈ మొదలైనటువంటి వాటి మీద మనం ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. అంటే అలా ధ్యానం చేస్తే మనకి ఆ అలవాట్లు మంచివి అలవడతాయని చెప్పి స్వామి ఉద్దేశం అండి. నిరాడంబరంగా ఉండాలి, కపటం లేదు, ఎవరికి ఉండకూడదు, చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, సత్యసంధతని చెప్తారు. అదండి. తర్వాత చెప్తున్నారు ఆయన, నీ మనస్సును అనంతమైన పరమాత్మతో నిలకడగా అనుసంధానం చేసి ఉద్వేగాలు, ఆలోచనలు లేని నిశ్శబ్ద స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఇదే ధ్యాన ప్రక్రియ అంటే. అది ధ్యాన ప్రక్రియ అంటే ఆయన చెప్తున్నారన్నమాట. ఆ మనస్సు ఆ పరమాత్మతో నిలకడగా అనుసంధానం చేయమంటున్నారు ఆయన. తర్వాత చెప్తున్నారు స్వామి, మనసే ఒక పెద్ద ప్రసార కేంద్రం. అంటే అది ఇప్పుడు రేడియో ఉంటుంది చూడండి, ఆల్ ఇండియా రేడియో, ఆ ప్రసార కేంద్రం లాంటివిట. ఇక్కడ అనేక విషయాలను గ్రహించేటువంటి ఒక ప్రదేశం ఇది. అనంత విశ్వంతో దాన్ని అనుసంధానం చేయమన్నారు. ఇప్పుడు రేడియో ఒకటి ఉంటుంది, దాన్ని మనం శ్రద్ధగా వింటూ ఉంటాం. ఆ రేడియోలో కూడా ఆ విషయాలు ఏంటంటే అది ట్రాన్స్మిట్ చేస్తుంది. అవన్నీ దానివల్ల మనం వినగలుగుతూ ఉంటాం. అలాగే మనం ఏం చేయమంటున్నారంటే అనంత విశ్వం ఉన్నటువంటి దాంతో అనుసంధానం చేయమంటున్నారు మనందరినీ కూడా. అప్పుడు విశ్వాత్మ యొక్కటువంటి అనంత ఆనందాన్ని, అనంత తత్వాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు సిద్ధులు కూడా లభిస్తాయి. అయితే ఒకటి, సిద్ధుల కోసం వెంపర్లాడవద్దు అని స్వామి చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, ధ్యానం చేయి, దైవత్వంలోకి మునిగిపో, డీప్ పాతుకుపో అంటే మునిగిపో అంటే అంత డీప్ సమాధిలోకి వెళ్ళిపోవాలి. అది ఆయన చెప్తుంది. నిర్వికల్ప సమాధి అనమాట అంటారు దాన్ని. సరే, తర్వాత ధ్యానంలో చైతన్య స్వరూపమైన మనసును నియంత్రించు. ఎందుకంటే అది నిరంతరం ప్రపంచ విషయాలు తన శరీరం గురించినటువంటి కోరికల కోసం అది ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది అని చెప్తున్నారు.
అది దాన్ని మనం నియంత్రణలోకి తెచ్చుకోవాలని. బ్రహ్మం గురించి ధ్యానం చేయటం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి లక్షణం అంటున్నారు. నీ మనస్సులో నిశ్చలత ప్రశాంతత వస్తే బ్రహ్మాన్ని నువ్వు అవగాహన చేసుకోగలవు అని చెప్తున్నారు ఆయన స్వామీజీ. తర్వాత మళ్ళీ చెప్తున్నారు, ఓ రామ్, ఆయన రాముని తలుచుకుంటున్నారు. ప్రాతకాల సమయంలో క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయి, నీ మనస్సు సంతోషం ఆనందాలతో నిండిపోతుంది అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా ఉషకాలం సంధ్యాసం మనకేంటంటే ఈ చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తే సమయం అన్నమాట. బ్రహ్మముహూర్తం అంటారు. సూర్యోదయానికి ముందు 2 గంటలు. అక్కడ ఆ టైంలో మనం ధ్యానంలో కూర్చుంటే చాలా చక్కటి ధ్యానం కుదురుతుంది అని చెప్తున్నారు స్వామి. అందుకే ఈ చదువుకునే పిల్లల్ని వాళ్ళని కూడా పొద్దున్న పూట లేచి చదవమని చెప్పేవారు పూర్వం ఈ వేదాలు కూడా అక్కడ ముంగండాకుని అగ్రహారాల్లో పేరూరు అక్కడ 4 గంటలకు లేచి వాళ్ళు ఆ వేదాధ్యయనం చేసేవారు. వేదాలు వళ్ళి వేసేవారు, సంత చెప్పుకునేవారు. అది సంత అంటే ఇప్పుడు ఒకసారి చెప్పుకోగానే వచ్చేస్తే ఏకసంతగ్రాహి అంటారు వాళ్ళని. అలా సంత చెప్పుకుంటూ అలా ఉండేది అలా వేద పఠనం. తర్వాత ధ్యానం చేయాలని అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ఇంద్రియ నిగ్రహం మాత్రం కలిగి ఉండాలి. నువ్వు ధ్యానం చేస్తే చేయకపోతే మానే. అయినప్పుడు కూడా మనం ఇంద్రియ నిగ్రహం అంటే ఇష్టం వచ్చిన దాన్ని వినడం, ఇష్టం వచ్చిన దాన్ని చూడడం, ఇష్టం వచ్చిన ప్రతిదీ తినాలనిపించడం, వాటిని మనం కట్టడి చేసుకోమని స్వామి చెప్తున్నారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయి, సందేహ రహితుడు సందేహాలు లేకుండా ఉంటావు అప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే. తర్వాత చెప్తున్నారు, నిర్ణీత వేళల్లో కూర్చుని ధ్యానం చేయి. ప్రాతఃసంధ్య అది బ్రహ్మముహూర్తం అప్పుడు కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ. అందులో ఈ ప్రాతఃసంధ్య సాయం సంధ్య కూడా చాలా ముఖ్యమైనవి. అయితే ఈ ధ్యానం అనేది కుదిరిన తర్వాత, చేయాలని తీవ్రమైన కోరిక కలిగిన తర్వాత రాత్రి కూడా చేసుకోవచ్చు ధ్యానం. ఇప్పుడు కూడా ధ్యానానికి ఆలోచన ఈ టైం అని లేదు. అయితే ఒకటి ఇనీషియల్గా ముందుగా మనం సాధన చేసేటప్పుడు ప్రాతः సమయంలో సాధన చేయాలి. అది మెల్లిమెల్లిగా కుదిరిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడే కూర్చున్నా సరే అని కోరుకుంటే వెంటనే దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే సమాధిని చెప్పని కానీ ఒక ఆనందంలోకి వెళ్ళిపోతాం మనం. అది ధ్యానం నీ జీవితం కావాలి. అది అలాగా ఉన్నవాళ్ళు ఎవరంటే ఎందరో ఋషులు ఉండుంటారు. మనం ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మౌనంగా అలా ఉంటూ ఉండేవారు. మౌనస్వామి వాళ్ళందరూ కూడా. సరే, తీవ్ర ధ్యానం నీ మనస్సులో కలిగే ఆ దివ్యమైన వర్ణింపనలవి కాని పరమానంద సుఖం పొందు. తీవ్ర ధ్యానంలో ఆ తీవ్రమైనటువంటి ఆ ధ్యానంలో మన మనసులో కలిగేటువంటి ఆ దివ్యమైనటువంటి మనం దాన్ని ఇది అని వర్ణించలేరు, డిస్క్రైబ్ చేయలేరు. అది ఆనందం పొందు. రామకృష్ణ పరమహంస నేను అడిగేవారు శిష్యులు, అలా అది మీరు అది ఏ ఆనందం పొందారని ఆయన చెప్పేవారట. ఆ ఆనందం ఇది అని చెప్పలేమని ఆనంద బాష్పాలు రాల్చేవారట. అంతే. ఆయన దాన్ని ఎవరికి వాళ్ళు పొందాలి, అనుభవం పొందాలి. అంతేగాని ఒకళ్ళు చెప్పిన దాన్ని అనుభవించినప్పుడు, ఉదాహరణకి ఒక స్వీటు, ఒక తీపి పదార్థం ఉంటుంది, అది పంచదార ఉంది, అది మనం తింటాం. ఎలా ఉంది అని ఎవరు అడిగితే మనం ఏం చెప్తాం? తీయగా ఉందని చెప్తాం. అయితే ఆ నేలకి మేము వేసుకుంటే అది ఏమిటో అది ఆ భావన వాళ్ళకి వస్తుంది, అంటే ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది. ఏమండి? అలాగనమాట. తీవ్ర ధ్యానం కలిగినప్పుడు నీవు శాంతిని, నిశ్చలతను, భయం లేనితనాన్ని, ఉన్నతమైన వైరాగ్యాన్ని కూడా పొందుతావు, వాటిని గుర్తిస్తావు అని చెప్తున్నారు స్వామి. అంతర్గతమైన ఆధ్యాత్మిక శక్తి అసలైన శాంతిని, విజ్ఞానమును, అనంతమైన ఆనందమును వీటిని ఇస్తుంది. ఈ ధ్యానం యొక్క ఫలాలు ఇవి అని చెప్తున్నారు స్వామి. ఇవన్నీ కూడా ఏంటంటే ధ్యానం వల్ల ఫలాలు. రోజు ధ్యానం చేస్తే భగవంతుని గుర్తించే శక్తి మనం పొందుతూ ఉంటున్నారు. ధ్యానం చేయి, ఒక్కసారిగా నీలో ఉండే ద్వంద్వాలు, విచారాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. నేను ఇక్కడితో ఆపుతానండి. శుభం భూయాత్.